అమరావతి అభివృద్ధికి బ్రిటన్ ముందుకొచ్చింది. విజయవాడలో ముఖ్యమంత్రితో సమావేశమైన బ్రిటన్ ప్రతినిధుల బృందం ఆకర్షణీయ నగరంగా అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో విపత్తు నిర్వహణ అంశాలపై కూలంకషంగా చర్చించింది. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం విజయవాడ గేట్వే హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. అమరావతికి సహకారం, ఆకర్షణీయ నగర నిర్మాణ సామర్థ్యం, అనుభవంపై ప్రధానంగా చర్చించారు. తొలిదశ నిర్మాణ ప్రయత్నాలు మొదలవుతున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం నుంచి త్వరితగతిన సహకారం పొందే అంశాలపై సమాలోచనలు సాగించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులు ఏ దేశంలో ఉన్నా రాజధాని నిర్మాణంలో వినియోగించుకుంటామని సీఎం అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ, ఇంధన రంగంలో పొదుపు, పర్యావరణ సహిత నిర్మాణంలో అత్యుత్తమ పద్ధతుల్ని రాజధాని నిర్మాణంలో అమలుచేసి ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇండో యూకే అవగాహన పత్రంలో పేర్కొన్న విధంగా సహకారం అందించి 8 స్మార్ట్ నగరాలకు కేంద్ర బిందువుగా అమరావతి నిర్మాణం సాగాల్సి ఉందని బ్రిటన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు అక్కడి పెట్టుబడిదారుల సహకారాన్ని పూర్తిస్థాయిలో కోరుతున్నట్లు చెప్పారు. అమరావతి పేరిట లండన్ మ్యూజియంలో గ్యాలరీ ఉందని, ఇక్కడి చరిత్ర, సంస్కృతి మూలాలు పదిలంగా ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో తుపాన్లు, వరదల్లాంటి ప్రకృతి విపత్తులను తట్టుకొని మనుగడ సాగించేందుకు అవసరమైన సాంకేతిక అంశాలు అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివిధ స్థాయిల్లో విపత్తు నియంత్రణ కేంద్రాలు ఏర్పాటవుతాయని గుర్తు చేశారు. నియంత్రణ కేంద్రాలతో బ్రిటన్ సంస్థలు కన్సార్టియంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వాణిజ్యానికి, పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమన్న చంద్రబాబు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. అమరావతిలో ప్రజా రవాణా వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పౌరులకు సాంకేతిక ఆధారిత సేవలు వంటి అంశాల్లో భాగమయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ వివరించారు. అమరావతికి సహకరించేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజీలో మసాలా బాండ్ల ద్వారా నిధులు సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అలాగే యూకే ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ పెట్టుబడులకు అనువైన పరిస్థితి నెలకొల్పుతుందన్నారు. అమరావతి సహా దేశంలో 8 ఆకర్షణీయ నగరాలను తీర్చిదిద్దేందుకు 11 మిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం వెచ్చించనుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం చేయడమే లక్ష్యమని బ్రిటన్ పార్లమెంటేరియన్ వీరేంద్ర శర్మ తెలిపారు. అమరావతిని 21వ శతాబ్దపు మేటి నగరంగా నిర్మించేలా తమ దేశ నిపుణుల సేవలు వినియోగించడం, ఉత్తమ పద్ధతుల్ని పంచుకోవడం పర్యటన ఉద్దేశమన్నారు.